నాకు ఇది ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. రీసెంట్గా వీ కేమ్ టు నో దట్ మేమైతే పేరెంట్స్ కాబోతున్నాం అని చెప్పి సో అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. లోపలికి ఓన్లీ ఒకరినే పంపిస్తున్నారు. సో వాళ్ళకి వెళ్ళిందనమాట. మాకంతా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మేమైతే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే ఈ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో నాకైతే తెలీదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డే మేమైతే హాస్పిటల్కి వచ్చాం. సో హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకైతే వచ్చాము. హాస్పిటల్ని అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా పెద్ద హాస్పిటల్, అన్నిటికి కలిపి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఇది. సో ఇప్పుడైతే నేను అక్కడే ఉన్నా. నాకు లోపల అలో లేదు, ఓన్లీ పేషెంట్ని మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి నేను మాత్రమే ఇక్కడ ఉన్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడానికి స్కాన్ తీశారు. అక్కడ ఒక చిన్న మార్బుల్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి బేబీ. ఇది థర్డ్ టైం అపాయింట్మెంట్ అన్నమాట మాకు డాక్టర్స్తో. రీసెంట్గా అయితే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లోపలికి ఓన్లీ పేషెంట్ని మాత్రమే పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఇద్దరిని పంపిస్తున్నారు, హస్బెండ్ అండ్ స్పౌస్ని ఇద్దరిని పంపిస్తున్నారు. గెస్ట్ అండ్ పేషెంట్ని అయితే పంపిస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట హాస్పిటల్ లోపలికి. వన్స్ ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాము లోపలికి. నాకు కూడా అంతా కొత్తగా ఉంది మొత్తం. సో లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ వచ్చి మొత్తం అంతా చెక్ చేశారు. బేబీ హార్ట్ బీట్ అయితే వినిపించారు. Before 10 weeks, it's too early for me to listen. Okay. So we'll try today. Okay. Can I record it? Let me wait till I get it. I may or may not get it, so let me try. Okay. It's hard to hear when they're this little. Yeah. We got lucky today. We were able to hear. There. Sounds good. సో అంతా చెక్ చేసిన తర్వాత డాక్టర్ యాజ్ ఇట్ ఈస్గా అంతా ఓకే అని చెప్పింది. మనకి ఇలాంటి ఫామ్ ఒకటి ఇస్తారు ఎవ్రీ టైం వచ్చినప్పుడు. సో మనకి కోవిడ్ సింటమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే నాది అలాగే ఫిల్ చేస్తుంది అన్నీ. నో కొట్టే చదవకుండా కొట్టేసేది అలవాటు అయిపోయింది. ఇప్పటికి 5 months అయింది కదా, నాది కూడా ఫోర్జరీ చేస్తుంది. తను వెళ్ళి ఇప్పుడు సబ్మిట్ చేస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉన్నారు, మాకు కూడా టైం పట్టింది. బట్ ఈసారి అయితే అంతగా లేరు. లోపల నుంచి ఎవరన్నా వచ్చి మనల్ని పిలుస్తారనమాట. సో వాళ్ళు డాక్టర్ అపాయింట్మెంట్కి ఆ టైంకి వచ్చి ఆ హెల్పర్స్ వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. ఇది ఎప్పుడు వచ్చినా మాకు ఈ రూమ్లోనే కూర్చోబెడతారు, వెయిటింగ్ రూమ్. సో ఇక్కడ మనకి బీపీ చెక్ చేస్తారు, ఇంకొన్ని టెస్ట్లన్నీ చేస్తారనమాట. నేను ఇప్పటికి ఓన్లీ ఒకసారి వచ్చాను. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాకు ఈ రూమ్లోనే మొత్తం చెక్ చేసి పంపించేశారు. మన డాక్టర్ డెలివరీ చేసిన పిల్లలకు ఇప్పుడు వరకు అయితే అంతా బాగానే ఉంది. అండ్ రేపులో ఎల్లుండి వచ్చేసి 5th month స్కానింగ్ ఉంది. సో దానికి వెళ్ళాలి ఎల్లుండి. ఆ స్కానింగ్లో బేబీ గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తారంట. లైక్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, కిడ్నీస్ ఫంక్షనాలిటీ కానీ, సో ఇవన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి ఈ పాటికి. సో వాటిని అన్నీ ఎలా ఉంటాయని చెప్పి చెక్ చేస్తారు నెక్స్ట్, అంటే రేపు కాకుండా ఎల్లుండి. ఈ హాస్పిటల్కి మొత్తం ఇది క్యాఫ్టేరియా, బిస్ట్రో ఉంది. ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకోవాలి తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి తింటారు. మ్యాక్సిమం ఇక్కడ పనిచేసే వాళ్ళు, డాక్టర్స్, నర్సులు కానీ వీళ్ళంతా ఇక్కడే కూర్చొని తింటారు. క్యాఫ్టేరియా అది. ఇది హాస్పిటల్ రావడం ఎన్ని టైమ్స్ వచ్చినా కానీ కన్ఫ్యూజన్ అయిపోతాను నేను. ఫస్ట్ 2 times అయితే అసలు ఎంట్రన్స్కి కూడా కన్ఫ్యూజనే. 2 times అక్కడ హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర వదిలారు. తర్వాత అది ఎంట్రన్స్ అయితే గుర్తుపెట్టుకున్నాను. ఎగ్జిట్ మాత్రం ఎప్పుడు నార్త్లో ఎంటర్ అయితే సౌత్లోనే ఎగ్జిట్ అవుతాను ఎప్పుడు, అంతే. నేను
ఇక్కడ ఈ యూనిట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఇవి. ఈ హాస్పిటల్కి వెళ్ళే వాటర్ అంతా ఇక్కడే ప్యూరిఫై అవుతుంది. మేము స్టార్టింగ్లో అయితే ఈ మాస్క్ వేసుకొని వెళ్ళాము, బ్లాక్ మాస్క్. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మాస్క్ వేసుకున్నా సరే దానిపైన ఇంకో మాస్క్ వేసుకోవాలని చెప్పి ఈ సర్జికల్ మాస్క్ ఒకటి ఇచ్చారు. 10-15 మినిట్స్ వాక్. ఫైనల్గా కార్లోకి వచ్చేసాం. ఈరోజు డేట్ వచ్చేసి June 2. మాకు June 2 అలాగే June 3 కూడా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉంది. సో June 2 వచ్చి స్కానింగ్ చేస్తారనమాట. సో లాస్ట్ టైం ఏదో బేబీ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్పైన్, కిడ్నీస్ ఇట్లాంటివి. సో వాటి మెజర్మెంట్స్ ఇస్తారు. సో అవి ఏదో ఒకటి సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ రమ్మని చెప్పారు. సో అందుకని చెప్పి మళ్ళీ ఈ మంత్ అయితే ఇంకోసారి స్కానింగ్ అయితే చేస్తున్నారు. 6th మంత్ అయినా సరే వామిటింగ్స్ అవైతే ఇంకా తగ్గలేదు నాకు. ఎంతసేపు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నట్టు, లేదంటే ఇంకా కంటిన్యూస్గా వామిటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. దానికి హెడేక్ అంతా వచ్చేస్తుంది. ట్యాబ్లెట్ ఇచ్చింది కానీ డాక్టర్ 2 చేంజ్ చేసింది. సెకండ్ ట్యాబ్లెట్ పర్లేదు, కానీ దానికి కూడా ఒక్కోసారి తగ్గట్లేదు. ట్యాబ్లెట్ డైజెషన్ అయ్యేంత టైం కూడా లేకుండా మళ్ళీ వామిటింగ్స్ అయిపోతూనే ఉన్నాయి. నిన్న ఏం జరిగిందో తెలుసా? ఈరోజైతే June 2 కదా, నిన్న June 1. సో నార్మల్గా డాక్టర్ వాళ్ళు 5th మంత్లో ఇంకా 6th మంత్లో బేబీ మూమెంట్స్ అంతా తెలుస్తుంది మదర్కి అని చెప్పారు. సో తనకు కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది, కాస్త అట్లా ఇట్లా మూవ్ అవుతా అన్నట్లు అది ఇది చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను ఇంకా ఇప్పుడే తెలియదేమోలే, 6th మంత్లో ఇంకా 7th మంత్ స్టార్టింగ్లో అట్లా తెలుస్తుందేమోలే అని చెప్పి నేను అనుకున్నాను. సరే ఇంకా సడన్గా నిన్న బేబీ కిక్ చేస్తుంది అని చెప్తే అలాగే ఏదో జోక్ చేస్తానేమోలే అనుకున్నా. నేనేం చేశానంటే బేబీ బొమ్మ పైన చెవు పెట్టి విన్నా. నేను చెవు పెట్టి అట్లుంటే సో కాలుతో అట్లా పుష్ చేసినట్లు అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే అసలు చెప్పుకోలేమన్నమాట, డిఫరెంట్గా ఉండింది. యాజ్ ఏ థర్డ్ పర్సన్గా ఎవరో ఇంకా మనకి ఫేస్ ఇట్లాంటివి ఏవి కూడా తెలియకుండా ఎవరో ఒక చిన్న బేబీ లోపల నుంచి మనల్ని అలా కిక్ చేసిందని చెప్తే ఆ ఫీలింగ్ అసలు చాలా డిఫరెంట్గా ఉండింది. ఇంకా నేను ఫుల్గా ఎమోషనల్ అయిపోయాను. ఆ ఫీలింగ్ అయితే ఇంకా చెప్పలేము అనుకోండి. ఈరోజు ఇక్కడ స్కానింగ్ సెంటర్లో ఎవరు లేరు, మేమే ఫస్ట్ వచ్చాం. ఖాళీ ఖాళీ. Still really skinny, but we're getting a little bit more fat on our bones. ఇందాకే స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి లాస్ట్ టైం కొన్ని మెజర్మెంట్ సరిగ్గా రాలేదని చెప్పారు కదా, సో అవన్నీ కరెక్ట్గా ఇప్పుడైతే తీసుకున్నారు. సో ఈసారి అయితే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి. అండ్ బేబీని వెయిట్ కూడా అంటే అప్రాక్సిమేట్గా మెజర్ చేశారనమాట. 538 grams ఉంది బేబీ ఇప్పుడు వెయిట్ అయితే. ఇవాళ వచ్చేసి 6th మంత్ అపాయింట్మెంట్ ఉండింది. పొద్దున 8:45కి వచ్చాము. డాక్టర్ చెక్ చేశారు అండ్ మెజర్మెంట్స్ అవి చూశారు, బెల్లీ మెజర్మెంట్స్ అవి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మంత్ అయితే గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పారు. ఇవాళ వచ్చేసి 7th మంత్ అపాయింట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చాము. ఈరోజు గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. అదే గ్లూకోజ్ టెస్ట్ అంటే మనకు మామూలుగా ప్రెగ్నెన్సీలో షుగర్ టెస్ట్ చేస్తారు కదా, అదైతే ఇవాళ ఉంది నాకు. ఇంకా దీనికోసం వచ్చేసి ఒక 12 hours ఫాస్టింగ్ ఉండమన్నారు డాక్టరు. సో ఇప్పుడు వచ్చేసి మాకు 8:45కి అపాయింట్మెంట్ ఉంది. సో నైట్ నేను 8 to 8:30 మిడిల్లో నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్యలో కూడా ఏం తీసుకోలేదు. ఏమన్నా ఉన్నా కానీ డాక్టర్ ఓన్లీ వాటర్ తీసుకోమన్నారు. ఈ గ్యాప్లో వాటరే తీసుకుంటా ఉన్నాను నైట్ నుండి, ఇంకేమీ తినలేదు ఈ 13 hours. మామూలుగా అయితే ఉంటాను నేను అలా 13 hours, 12 hours, 10 hours అలా ఉంటాను. కానీ అదేంటో నిన్న నైట్ తిన్నాక 1 hour నుంచి ఆకలేయడం చెప్పారు కాబట్టి పర్టికులర్గా అదే కాన్సన్ట్రేషన్తో ఎక్కువ ఆకలేస్తున్నట్టుంది. ఇప్పుడైతే టెస్ట్కి వెళ్తున్నాము. టెస్ట్ నుంచి వచ్చాక ఏమైంది రిజల్ట్ అనేది మళ్ళీ చెప్తాను నేను. వచ్చిన తర్వాత అయితే ఈ గ్లూకోజ్ ఇచ్చారు. ఫ్రూట్ పంచ్ అని ఉంది దీనిపైన. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో నాకు కొంచెం భయంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ చేశాక ఒక 5 minutesలో మొత్తం కంప్లీట్ చేసేయాలన్నారు. తర్వాత టైం నోట్ చేయమన్నారు. నాకు ఒక పేపర్ ఇచ్చారు. సో దీనిపైన కంప్లీట్ చేసిన టైం ఉంటుంది కదా, ఆ టైం నోట్ చేస్తే మళ్ళీ ఒక 1 hourకి వాళ్ళు శాంపుల్ అది టెస్ట్ చేస్తారంట. షుగర్ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకుంటున్నారు. బ్లడ్ తీసుకొని ఇంకా అది ల్యాబ్ పంపించి నెక్స్ట్ డే వచ్చింది రిజల్ట్. అయితే అంతా నార్మల్ వచ్చింది.
తర్వాత ఇంకా ఎక్స్ట్రా డైట్స్ అన్నీ ఏం అవసరం లేదు, ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నారో ఆ డైట్ ఫాలో అయితే సరిపోతుందని చెప్పారు. కమింగ్ వీడియోస్లో వచ్చేసి డెలివరీ అండ్ బేబీ డీటెయిల్స్ అన్నీ రివీల్ చేస్తాము. సో స్టే ట్యూన్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్.